ప్రభునందు ప్రియమైన దేవుని సంగమ, ఈ పరిశుద్ధ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగముగా అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము మొదటి నుండి 10 వచనముల సారాంశమును మనము ధ్యానం చేద్దాం. సంగమ, ఈరోజు మన యొక్క వాక్యాంశం ఏమిటంటే శ్రమలలో సంఘ ప్రార్థన. శ్రమలలో సంఘ ప్రార్థన. ఏమిటి శ్రమలు అంటే, మనము ఆది నుంచి మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రభునందు ప్రియమైన దేవుని సంగమ, ఆది నుండి కూడా ఈ యొక్క సంఘములకు ఎన్నో శ్రమలు వస్తా ఉన్నాయి. సంఘము అననుకూల పరిస్థితులను గుండా ప్రయాణము చేస్తూ ఉంది. అదే పరిస్థితి ఇక్కడ మనము ఈ 12వ అధ్యాయములో మనము చూడగలుగుతూ ఉంటున్నాం. అయితే ఈ యొక్క అధ్యాయంలో ఉన్నటువంటి హీరో ఎవరయ్యారంటే పేతురు గారు. ఈ అధ్యాయంలో ఉన్నటువంటి హీరో ఎవరు చెప్పండి? పేతురు గారు. ఈ పేతురు గారి యొక్క జీవితంలో జరిగినటువంటి చాలా సంఘటనలు ఉన్నాయి, కానీ ఒక 2 సంఘటనలు మాత్రము ఆయన తన జీవితంలో మర్చిపోవడం. ఏమిటి ఆ 2 సంఘటనలు అని అంటే, ప్రభునందు ప్రియమైన దేవుని సంగమ, యేసుక్రీస్తు వారు అప్పగింపబడిన రాత్రి, అలాగే ఈ 12వ అధ్యాయంలో జరిగిన రాత్రి, ఈ 2 నైట్లు కూడా పేతురు గారు తన యొక్క జీవితంలో మర్చిపోలేడు. ఎందుకు మర్చిపోలేడు అనంటే, ఆ రోజు యేసుక్రీస్తు వారు అప్పగింపబడినటువంటి ఆ యొక్క రాత్రి ఆ గెత్సేమనే తోటలో ఉన్నటువంటి పేతురు గారు ఏం చేస్తున్నారు అయ్యారంటే, నిద్రపోతా ఉన్నారు కదండి. పేతురు గారు ఏం చేస్తున్నారు? నిద్రపోతా ఉన్నారు. అయితే అక్కడ పేతురు గారు నిద్రపోతా ఉన్నప్పుడు ఎవరు ప్రార్థన చేస్తున్నారు? యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తున్నారు కదండి. ఆయన ప్రార్థన చేస్తుంటే పేతురు గారు తక్కిన వారు ఏమైపోతా ఉన్నారు? నిద్రపోతా ఉన్నారు. అలాగే ఈ యొక్క అధ్యాయంలో కూడా ప్రియమైన వారులారా మనము చూసినట్లయితే ఇక్కడ కూడా ఆయన నిద్రపోతున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. అయితే ప్రియమైన వారులారా, ఇక్కడ పేతురు గారు నిద్రపోతా ఉన్నప్పుడు మరి పేతురు గారి కొరకు ఎవరు ప్రార్థన చేస్తున్నారు? సంఘము ప్రార్థన చేస్తుంది. అలాగనే తండ్రి కుడి పార్శ్వము ఉన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా విజ్ఞాపనము చేస్తున్నారు. అక్కడ గెత్సేమనే తోటలో పడుకు నిద్రపోతా ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఒక్కరే ప్రార్థన చేశారు. కనుక చెరసాలలో నిద్రపోతా ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారితో పాటు సంఘము కూడా ప్రార్థన చేస్తుంది. అంటే ఇప్పుడు పేతురు గారికి డబుల్ గ్యారంటీ ఉందన్నమాట. డబుల్ గ్యారంటీ. భూమి మీద సంఘము, పరలోకములో యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని సంఘమా, ఆ రోజు రాత్రి గెత్సేమనే తోటలో ఆయన నిద్రపోతా ఉన్నప్పుడు ఆ రాత్రి ఏంటంటే పస్కా పండుగ రాత్రి. పస్కా పండుగ రాత్రి. ఇక్కడ కూడా మనం ఆలోచన చేస్తే ఈయన నిద్రపోతున్న సమయం కూడా ఏంటి చెప్పండి? పస్కా పండుగ రాత్రి ఈయన నిద్రపోతా ఉన్నాడు. అంటే ఓవరాల్ గా చూస్తే మనము ఈయన చేస్తున్న పని ఏంటి చెప్పండి? నిద్ర. అప్పుడప్పుడు మనకులాగా అన్నమాట. అయితే ప్రియమైన దేవుని సంగమా, ఆ రోజు ఆయన నిద్రపోవడానికి ఒక కారణం ఉందండి. ఎక్కడ? గెత్సేమనే తోటలో ఆయన నిద్రపోవడానికి ఒక కారణం ఉంది. చూడండి, లూకా సువార్త 22వ అధ్యాయము 45వ వచనాన్ని చదువుకుందాం. 22వ అధ్యాయం 45వ వచనం మాట రాయబడి ఉంది. ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల వద్దకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూచి. ఆ రోజు పేతురు ఎందుకు నిద్రపోతున్నాడు? దుఃఖము చేత. ఎందుకు దుఃఖము పేతురికి అనంటే, నేను అప్పగించబడబోతా ఉన్నాను, కాపరు అప్పగించబడబోతా ఉన్నాడు, గొర్రెలు చెదిరిపోతాయి అనేటువంటి సత్యము చెప్పిన తర్వాత పేతురు గారి హృదయంలో జీవితంలో ఏముంది అంటే దుఃఖం. ఆయన దుఃఖము చేత అక్కడ నిద్రపోతా ఉన్నాడు. కానీ ఈ యొక్క 12వ అధ్యాయంలో మనం చూస్తే ప్రియమైన వారులారా, ఇక్కడ నిద్రకు కారణం ఏమిటయ్యారంటే యేసుక్రీస్తు వారు చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి నిద్రపోతున్నాడు. అక్కడ దుఃఖముతో నిద్రపోతే ఇక్కడ వాగ్దానం బట్టి ఆయన నిద్రపోతున్నాడు. ఏమిటి వాగ్దానము? యోహాను సువార్త 21వ అధ్యాయంలో చూడండి, ఆయన గురించి చక్కని వాగ్దానము. 21వ అధ్యాయము 18-19 వచనాలు చదువుకుందాం. యేసు, నా గొర్రెలను మేపు, నీవు యవ్వనుడవై ఉన్నప్పుడు నీ అంతటి నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలి వాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకరు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవుడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో
చెప్పుడు. చాలు ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ యేసుక్రీస్తు వారు పేతురు గారికి ఇచ్చిన గొప్ప వాగ్దానం ఏమిటంటే, నువ్వు ఎలా చనిపోతావో అది నేను నీకు తెలియజేస్తున్నాను అని చాలా స్పష్టంగా వాగ్దానం చేశారు. కాబట్టి పేతురు గారికి ఉన్న ధైర్యం ఏమిటంటే, నేను ఎలా చావను, చెరసాల్లో బంధించబడి నా తల నరకబడదు, శిరచ్ఛాదనం చేయబడదు, నాకున్నటువంటి చావు ఏమిటి లేక మరణం ఏమిటి అయ్యారంటే యేసుక్రీస్తు చాలా స్పష్టంగా చెప్పారు, నీవు ముసలివాడు అయినప్పుడు నీ చేతులు నీవు చాచుదు, అంటే నా వంటి మరణాన్ని పొందుతావు అని దేవుడు వాగ్దానం చేశారు పేతురు గారికి. అది పేతురు గారు ఎలా చనిపోయారు చెప్పండి? అది తల క్రిందులుగా సిలువేయబడ్డారు. మామూలు చేస్తే బాబు నాకు ఆ యొక్క అర్హత యోగ్యత లేదు, నన్ను తల కిందులుగా సిలువేయండి. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు వారు చేసినటువంటి వాగ్దానమును బట్టి ఆయన ప్రశాంతంగా చనిపోతున్నాడు. నేను యవన ప్రాయంలో చనిపోను, ఎప్పుడు చచ్చిపోతానని చెప్పాడు? ముసలితనం ఉందని దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు కదండి. ఉదయమే ఏం చేద్దాం అనుకున్నాడు? ఏ రోజు తల నరుకుదాం అనుకున్నారు. ఆల్రెడీ అప్పటికే యాకోబు చిక్కిపోయాడు. యాకోబు ఏమైపోయాడు? చంపబడ్డాడు. ఇది నా పేతురు గారి యొక్క ధైర్యం ఏంటంటే, నేను చెరసాలలో బంధించబడిన తర్వాత పొద్దున్నే లేచి ఏ రోజున తల నరుగుతాడు, నేను ఇప్పుడు చనిపోతాను అనేటువంటి వాగ్దానం నాకు లేదు, కాబట్టి నేను ఇప్పుడు చచ్చిపోను అనేటువంటి గొప్ప ధీమాతో ఆయన ఏం చేస్తున్నాడు? మొత్తానికి నిద్రపోతున్నాడు. అది ఆది నుంచి అంతం వరకు పేతురు గారి యొక్క జీవితం ఎలా ఉంది? నిద్ర. కాబట్టి ప్రియమైన దేవుని సంగమం, ఈ యొక్క 10 వచనాల్లో మనము చూస్తూ ఉన్నప్పుడు సంఘము అనానుకూలమైనటువంటి పరిస్థితులు గుండా ప్రయాణం చేస్తూ ఉంది. ఆ ప్రయాణములో సంఘము ప్రార్థన చేస్తున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఈ 10 వచనాల్లో 3 మహత్తరమైనటువంటి శక్తులు మనకు కనిపిస్తా ఉన్నాయి. ఎన్ని శక్తులు చెప్పండి? 3 మహత్తరమైనటువంటి శక్తులు కనిపిస్తూ ఉన్నాయి. ఏమిటి ఆ శక్తులు అనంటే, మొట్టమొదటిగా సాతాను శక్తి కనిపిస్తుంది. ఏ శక్తి అండి? సాతాను శక్తి. ఈ 10 వచ్చి మనం చూద్దాం. సాతాను శక్తి కనిపిస్తూ ఉంది. రెండవదిగా ప్రియమైన వాళ్ళరా ప్రార్థనా శక్తి కనిపిస్తుంది. మూడవదిగా దేవుని శక్తి కనిపిస్తుంది. మొదటిది ఏ శక్తి? సాతాను శక్తి. రెండవదిగా ప్రార్థన శక్తి. మూడవదిగా చెప్పండి, దేవుని యొక్క శక్తి. ఈ రోజుల్లో మన సంఘములో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, వ్యక్తిగత జీవితంలో కావచ్చు, దేవుని యొక్క శక్తి కనబడాలి అనంటే ప్రార్థనా శక్తి పెరగాలి. దేవుని శక్తి కనబడాలి అనంటే ప్రార్థనా శక్తి పెరగాలి. ప్రార్థనా శక్తి పెరగాలి అనంటే సాతాను శక్తిని పెరగాలి. ఇది గుర్తుపెట్టుకోండి. సాతాను శక్తి మనం ఎరగకపోతే ప్రార్థనా శక్తి పెరగదు. ప్రార్థనా శక్తి పెరగకపోతే మన కుటుంబంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, కుటుంబ జీవితంలో కావచ్చు, దేవుని యొక్క శక్తి పనిచేయదు. కాబట్టి దేవుని శక్తి కనబడాలంటే ప్రార్థనా శక్తి పెరగాలి. ప్రార్థనా శక్తి పెరగాలి అని అంటే సాతాను శక్తి నీవు ఎరగవలసిన అవసరం ఉంది. ఎందుకంటే వాడిని ఈజీగా తీసి పారేయొద్దు. నేను రక్షించబడ్డాను కదా, విశ్వాసం ఉంచాను కదా, క్రీస్తు రక్తంలో కరగబడ్డాను కదా, నన్ను ఏమీ చేయలేని మీరు అనుకోవద్దు. వాడు కావలసింది రక్షించబడిన వారే కావాలి, విశ్వాసంలో కొనసాగుతున్న వారే కావాలి, సంఘంలో ఉన్నవారే కావాలి. బయట వారికి వాళ్ళకి అవసరము లేదు ప్రియమైన దేవుని సంఘం. అయితే సాతాను శక్తిని గురించి మనము ఆలోచన చేద్దాం. మొదట ఎవరి గురించి ఆలోచించేద్దాం? ఎరగాలి. అదే కదా చెప్పాను, సాతాను శక్తి గురించి మనకు తెలియకపోతే దేవుని శక్తి, ప్రార్థనా శక్తి గురించి మనకు అవగాహన రాదు. అయితే ఈ సాతాను శక్తి ఏదైతే ఉందో ప్రియమైన వాళ్ళారా, వాడు ఎప్పుడూ కూడా దేవుని యొక్క పిల్లలు ఎదుగుతున్నారు లేక బాగున్నారు అని అనుకుంటే వాడు ప్రశాంతంగా ఉండలేడు. దేవుని పిల్లలు ఆధ్యాత్మికంగా ఎదుగుతా ఉన్నప్పుడు, లేక దేవుని యొక్క సంఘము ఆధ్యాత్మికంగా ఎదుగుతా ఉన్నప్పుడు, వాక్యములు ఎదుగుతా ఉన్నప్పుడు, ప్రార్థనలు ఎదుగుతా ఉన్నప్పుడు, సహవాసములు ఎదుగుతా ఉన్నప్పుడు, ఐక్యతలు ఎదుగుతా ఉన్నప్పుడు అపవాదిగాడు ఏం చేస్తాడు చెప్పండి? వాడు ఓర్చుకోలేడు. వాడు ప్రశాంతముగా ఉండడానికి వాడు ఇష్టపడడు. ఎప్పుడైతే సంఘము శాంతి సమాధానముతో వెళుతుందో, దీవించబడుతుందో, అప్పుడు వాడికి కళ్ళు ఎరుపెక్కిపోతాయి.
ఏదో విధముగా ఆ యొక్క ఐక్యతను పాడు చేయాలి, సమాధానమును పోగొట్టాలి కదండి, దేవుని యొక్క సంఘమును గలిబిలి చేయాలనేటువంటి ఆలోచనతో వాడు ఎంటర్ అయిపోతారు. నూతన నిబంధన గ్రంథంలోకి వచ్చిన తర్వాత కూడా సంఘం అభివృద్ధి చెందుతూ ఉంది, సంఘం విస్తరిస్తూ ఉంది కదండి. మొదటి అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 15వ వచనంలో మనం చూసినప్పుడు అక్కడ 120 మందితో ప్రారంభించబడినటువంటి సంఘం మేడగదిలో 1వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తాం. అక్కడ 120 మందితో సంఘము ప్రారంభించబడింది. అలాగే 2వ అధ్యాయము 41వ వచనానికి వచ్చేసరికి 3000 మంది పెరిగినట్లుగా మనము చూస్తా ఉన్నాం. అలాగే తర్వాత 4వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తే 5000 మంది పురుషులు అక్కడ సంఘంలోనికి చేర్చబడినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఓవరాల్ ఇక్కడ సంఘం ఏం చేయబడతా ఉంది, అభివృద్ధి చెందుతా ఉంది. అలాగే మనము 4వ అధ్యాయం 33వ వచనంలో మనం చూసినట్లయితే ఆ అపోస్తులు బహుబలముగా వాక్యాన్ని ప్రకటిస్తా ఉన్నారు, వాక్యాన్ని చెప్తా ఉన్నారు. యేసుక్రీస్తు వారి యొక్క నామం ప్రకటించబడుతుండగా దైవ కృప అందరి ఎడల అధికంగా ఉన్న కారణం చేత సంఘం ఏమవుతా ఉంది అంటే అభివృద్ధి చెందుతా ఉంది, సంఘము దీవించబడతా ఉంది. సంఖ్య పెరుగుతా ఉన్నటువంటి సమయంలో ప్రభునందు ప్రియమైన దేవుని సంఘమా అపవాది ఏం చేశాడు చెప్పండి? అమ్మయ్య సంఘం బాగా అభివృద్ధి చెందుతుంది, ఇంకా నా పని అయిపోయింది, హ్యాపీ అని రెస్ట్ తీసుకున్నాడా? లేదు లేదు లేదు. ఆ సంఘమును ఎలాగైనా సరే దాన్ని పాడు చేయాలి అని చెప్పేసి వాడు రంగంలోనికి దిగాడు. వారి యొక్క శక్తిని ఎలా ఉపయోగించాడో మనము కొన్ని విషయాలు నేర్చుకున్నాం. అయితే ఈ యొక్క సాతాను శక్తిని గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఒక 4 రకాలుగా వాడిని వివరించాడు. సాతాన్ని ఎలాగయ్యానంటే మొట్టమొదటిగా చూడండి, వాడి గురించి కొన్ని పిక్చర్స్ మన పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతుంటాం. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం ప్రకారముగా వాడు గర్జించు సింహము వలె అనే మాట ఉంటుంది. మీరు చదవద్దు, నేను రిఫరెన్స్ చెప్తే మీరు పక్కన రాసుకొని. పేతురు రాసే మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం ప్రకారముగా అపవాదికి ఇవ్వబడినటువంటి ఆ యొక్క పిక్చర్ ఏంటయ్యా అంటే వాడు గర్జించు సింహము వలె అనేటువంటి మాట మనం చూస్తాం. రెండవదిగా వాడికి ఇవ్వబడిన మరొక ఫోటో ఏమిటయ్యానంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అంటే ఇవన్నీ మీకు తర్వాత వివరిస్తాం. 2వ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం ప్రకారముగా సర్పము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం ప్రకారముగా సర్పము. మూడవదిగా ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 10వ వచనం ప్రకారముగా నేరాలు మోపేవాడు. ప్రకటన 12:10 ప్రకారముగా. నాలుగవదిగా యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం ప్రకారముగా నరహంతకుడు. ఇన్ని ఫొటోస్ మొదటిది ఏంటి చెప్పండి? గర్జించు సింహము వలె. వాడు సింహం అయితే కాదులేండి, సింహము వలె తిరుగుతాడు. నెంబర్ 2 సర్పము. నెంబర్ 3 నేరాలు మోపువాడు. నెంబర్ 4 నరహంతకుడు. ఈరోజు అపవాది కూడా మనకి వల పన్నుతాడు, నూకలు జల్లుతాడు, మనం పట్టుకుంటే సంగతి తెలిసింది కూడా మనం ఎవరి వల్ల పడుతున్నాం? వాడి వల్ల పడుతున్నాం. అలా పడకూడదని దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తా ఉంది. అయితే రండి, సాతాను శక్తుల గురించి మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు మొట్టమొదటిగా వాడు గర్జించు సింహము వలె వస్తారని మనం నేర్చుకున్నాం. ఎలా వచ్చాడు? నూతన నిబంధన గ్రంథములో గర్జించు సింహము వలె వాడు ఎలా వచ్చాడట? చూడండి ప్రియమైన వారులారా, 4వ అధ్యాయము అపోస్తుల కార్యములు 17వ వచనములో ఇలాగూ రాయబడి ఉంది. అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనాను మాటలాడకూడదని మనము వారిని బెదురు పెట్టవలనని చెప్పుకొనిరి చాలని. అయినను ఇది అంటే అర్థం ఏంటి? సువార్త. ఇది అంటే అర్థం ఏమిటి? సువార్త. అయినను సువార్త చెప్పండి, ప్రజలలో ఇంకా వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనా మాట్లాడకూడదని మనం వారిని ఏం చేద్దాం చెప్పండి? బెదురు పెడదాము అంటున్నాడు ప్రియమైన వారులారా. ఇక్కడ శాస్త్రులు పరిశీలనలు పట్టుకున్నాడు అపవాది. ఒక విషయం అని మీకు జ్ఞాపకం చేస్తానండి, వారికి కావాల్సింది ఏమిటంటే మనుషులు కావాలి. వాడికి ఎవరు కావాలి? మనుషులు కావాలి. గతంగా అక్కడ పరిశీలన శాస్త్రులు దొరికిన తర్వాత వారిని పట్టుకొని వారిని లోపలికి పంపించారనమాట. పంపించి వారంతా ఉన్నారు ప్రియమైన వారులారా, ఎలాగైనా సరే గాని వారిని మనం బెదిరించాలి, వారిని మనము
ఈ నామమును బట్టి ఏ మనుషులతో కూడా మాట్లాడకూడదు. ఈ సువార్తను వ్యాపింప చేయకుండా మనం ఏం చేయాలి చెప్పండి? ఆపేయాలని అపవాదిగాడు లేక సాతాను ఏం చేశారంటే శాస్త్రులను పరిశీలను వెంట పెట్టుకుని వచ్చారు. ప్రియమైన దేవుని సంగమా, ఈ రోజు మన యొక్క భారతదేశంలో కూడా అదే జరుగుతూ ఉంది. మన భారతదేశంలో మన యొక్క ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈ యొక్క అపవాది గారు గర్జించి సింహం వలె తిరుగుతూ ఏం చేస్తున్నారని చెప్పండి? మీరు దేవుని యొక్క నామాన్ని మీరు ప్రకటించకూడదు, దేవుని యొక్క వాక్యాన్ని మీరు ప్రకటించకూడదు, మీరు సువార్త ప్రకటించకూడదని ఎక్కడికక్కడికి సువార్తను ఏం చేస్తున్నారు చెప్పండి? ఆపేస్తూ ఉన్నారు. ఎందుకు? వారికి తెలుసు ఈ వాక్యాన్ని వింటే, దేవుని మాటలు వింటే వీరందరూ మారిపోతారని, వీరందరూ కూడా పరలోక రాజ్యంలో చేరిపోతారని ఎరిగి ఈ యొక్క అపవాదుడు ఏం చేస్తున్నాడు అంటే వాడు గర్జించు సింహము వలె వారు తిరుగుతా ఉన్నారు. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు సంఘాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు అల్లరితో కూడిన ఆటపాటలు ఎక్కువైపోయాయి, దేవుని యొక్క వాక్యము తక్కువైపోయింది. ప్రియమైన దేవుని సంగమా, మీరు అపోస్తుల కార్యములు మీరు చదువుతా ఉన్నప్పుడు వారు దేవుని యొక్క వాక్యములు ప్రకటించిరి, దేవుని యొక్క వాక్యములు ప్రచురించిరి, వారు దేవుని యొక్క వాక్యములు నమ్మిరి అనేటువంటి మాటలు మనం తరచుగా మనం చదువుతూ ఉంటాం. అంటే ఒక వ్యక్తి మారు మనస్సు పొందాలి అని అంటే దేవుని యొక్క వాక్యము మాత్రమే వారికి మారు మనసుని ఇస్తుంది. యేసుక్రీస్తు నామము మాత్రమే వారికి మారు మనసు ఇచ్చి ప్రభువులకు నడిపిస్తున్న సత్యాన్ని ఈరోజు మనము గ్రహించవలసిన వారిగా ఉన్నాం. కానీ కొన్ని సంఘాల్లో లేదా కొన్ని ప్రదేశాల్లో చూస్తూ ఉన్నప్పుడు వాక్యములకు ప్రాధాన్యత లేదు. వారు వాక్యాన్ని విననివ్వరు. ఎందుకంటే విన్న వారందరూ కూడా పరలోక నివాసులు అయిపోతున్నారు, వారికి తెలుసు. కాబట్టి అక్కడ పరిశీలనను శాస్త్రులను లేవనెత్తాడు అక్కడ. అయితే ప్రియమైన దేవుని సంగమా, వారు అన్నారు మీరు ప్రకటించకూడదని వారు బెదిరి పెట్టారు. కదే కదని చూడండి కింద 18వ వచనంలో, అప్పుడు వారిని పిలిపించి మీరు యేసు నామమును బట్టి యేసు నామమును మీరు ప్రకటించకూడదు, సువార్తను మీరు ప్రకటించకూడదు, వాక్యమును మీరు ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధించకూడదని వారికి ఆజ్ఞాపించిరి. చాలా కరాఖండితముగా చెప్పారు. మీరు ఆయన నామాన్ని ప్రకటించొద్దు, వాక్యం చెప్పొద్దు, మీరు ఎవరికి కూడా బోధించొద్దని వారికి ఆజ్ఞ జారీ చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే వారు భయపడలేదండి. వారికి ఏం చేశారంటే 4వ అధ్యాయము 24వ వచనం చదవండి. అందులోనే వారు విని ఏక మనస్సుతో దేవునికి ఇట్లు దగ్గరగా మొర్రపెట్టిరి. ఎప్పుడైతే ఈ బెదిరింపులు వచ్చాయి, వీరు గర్జించు సింహం వలె మనుషులు వాడుకుంటూ ఉన్నారు, అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు ఏక మనసుతో కూడి ప్రార్థన చేస్తారు. ఈ రోజు ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ పని మనం చేయడానికి ఎక్కడ రావాలి అంటే మనం మందిరానికి వచ్చి ప్రార్థన చేయాలి. శ్రమలు వస్తాయి, సమస్యలు వస్తాయి, అపవాది గర్జించు సింహము వలె నీ పైన, నీ కుటుంబం పైన, నీ ఇంటి పైన, సంఘము పైన దాడి చేస్తూ ఉన్నప్పుడు వారి యొక్క దాడి నుంచి మనము తప్పించుకోవడానికి, వారిపైన విజయాన్ని మనం పొందాలి అంటే మనము మందిరానికి వచ్చి మనం ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చెయ్యాలి. వారు ఏక మనసుతో వారు ప్రార్థన చేస్తారట. ఏక మనసుతో వారు ప్రార్థన చేయగా 31వ వచనంలో ఏం జరిగింది చూడండి. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కనిపించను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యమును ధైర్యముగా బోధించి దేవునికి మహిమ కలుగును గాక. వారు భయపడిపోయి మొదలుగుచ్చలేదండి, వారు బెదిరింపులకు భయపడలేదండి. అయితే వారందరూ ఏక మనసుతో వారు ప్రార్థన చేస్తున్నట్లుగా దేవుని వాక్యము మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే వారు ప్రార్థించారో ఆ స్థలము కనిపించింది. ఒక భూకంపం లాంటిది, ఒక మినీ భూకంపం వచ్చింది. రాగానే ప్రియమైన వాళ్ళారా, వారందరూ కూడా పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని యొక్క వాక్యములు బహుధైర్యముగా వారు బోధించారట. దేవుని వాక్యం ఎలా బోధించారు? వాళ్ళు బహుధైర్యముగా వారి వాక్యములు బోధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు చెప్పండి, సంఘం గెలిచిందా, సింహం గెలిచిందా? సంఘం గెలిచిందా, సింహము గెలిచిందా? సంఘమే గెలిచింది. ఆనాడు గర్జించు సింహము వలె వారు తిరుగుతా ఉన్నప్పుడు వారిని జయించడానికి, వారిపై విజయం పొందడానికి ఏం ఆయుధాన్ని ఉపయోగించారంటే వారు వల వేయలేదు, గోనులు కట్టలేదు. కానీ వారందరూ కూడా ఏక మనసుతో కూడి ప్రార్థన చేస్తున్నారంటే ప్రార్థనా శక్తితో గర్జించు సింహాన్ని ఓడించేశారు. ఓడిపోయారని చెప్పేశారు, సైలెంట్గా ఉన్నారా? లేదు. వాళ్ళారా, వెంటనే వాడు మరొక అవతారాన్ని ఎత్తాడు. ఏమిటా అవతారము?
సర్పము కుయుక్తిగా వస్తాడు. ప్రియమైన వాళ్ళరా, వాడు ఓడిపోయాడని చెప్పేసి మీరు ధీమగా ఆదమరచి కూర్చోవద్దు. వెంటనే వాడు సర్పము వలె కుయుక్తిగా వాడు వచ్చాడు. వచ్చి ఏం చేశాడు? పక్క పేజీ మనకు తెలుసు. మరలా ఎలాగైనా సరే గాని ఆ సంఘమును గలిబిలి చేయాలి, ఎలాగైనా సరే వారిని పడగొట్టాలని కుయుక్తితో ఎవరు దొరుకుతారా అని చూస్తా ఉన్నప్పుడు ప్రియమైన వాళ్ళరా, వారు వెతగ్గా 5వ అధ్యాయములో అననీయ సప్ఫీరాలు దొరికేశారు. దొరకగానే వారి ద్వారా విచిత్రం ఏంటంటే ప్రియమైన వాళ్ళరా, మరి వీళ్ళు తెలివిండి చేశారో లేదో, తెలివి తక్కువగా చేశారో నాకు తెలియదు, కానీ వీళ్ళు అనుకున్నారు, అబ్బా మనం స్థలం అమ్మేశాం కదా, కొంచెం మనం దాచుకున్నాం, మనము ఈ ధనం పట్టుకెళ్ళి అపోస్తుల పాదాల దగ్గర వెళితే మన పేరు మార్చేస్తారు అనుకున్నారు. మన పేరు మారుస్తారు, మనకి మంచి ప్రాధాన్యతను ఇస్తారని వాళ్ళు అనుకున్నారు. ప్రియమైన దేవుని సంగమా, రండి చాలా మంచి పని చేశారని అందరితో చెప్పి జాయ్ చప్పట్లు కొట్టండి రా అని అంటారు అనుకున్నారు. అలా చప్పట్లు కొట్టి అభినందించి మా పేర్లు మారుస్తారు అనుకున్నారు. ఎందుకు పేరు మారుస్తారు అనుకున్నారు? ఆ పైన 4వ అధ్యాయము 36వ వచనంలో ఒక వ్యక్తికి పేరు మార్చారు కదండి. 36వ వచనం, కుప్రాలో పుట్టిన లేవీయుడగు యోసేపు అని ఒకడు ఉండేను. ఇతనికి అపోస్తలుడు హెచ్చరిక పుత్రుడు అని అర్థం ఇచ్చు బర్నబా అని పేరు పెట్టి ఉండిరి. ఇతడు భూమి గలవారే, ఇందు దాన్ని అన్ని పాదాల దగ్గర తెచ్చాడు. వీళ్ళు కూడా ఏమనుకున్నారంటే అతనికి పేరు మార్చినట్లుగానే మాకు పేరు మారుస్తారు, మాకు ప్రత్యేకతలు ఇస్తారు, చప్పట్లు కొడతారు, అభినందించి దండలేసి సాల్వాలు వేస్తారు అని అనుకొని ఏం చేశారు చెప్పండి? హ్యాపీగా సంతోషంగా నవ్వుకుంటా వచ్చేస్తూ ఉన్నారు. కానీ వారిలో ఉన్నది ఏంటి చెప్పండి? వేషధారణ. వారిలో ఉన్నది ఏంటి చెప్పండి? వేషధారణ. వేషధారణతో వారు లోపలికి వస్తా ఉన్నారు. ఎవరిని మోసం చేయడానికి? అది చదవండి మీరు. 3వ వచనంలో అంటారు కదా పేతురు గారు, అప్పుడు పేతురు అననీయ ఈ భూమి గలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించాను? నీ హృదయముని అపవాది సాతాను ఎందుకు ప్రేరేపించాను? నిన్ను ఎందుకు అవకాశం ఇచ్చావు? ప్రియమైన దేవుని సంగమా, ఎంత చక్కని మాట అండి. ఎవరిని మనం మోసపుస్తున్నామట? పరిశుద్ధాత్మ దేవుణ్ణి మోసపుచ్చడానికి ఎందుకు నువ్వు సాతానికి అవకాశం ఇచ్చావు? ఈ వేషధారణ ఎవరిని మోసపుచ్చుతుంది చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుణ్ణి. యేసుక్రీస్తుని దూషించిన వారికి ఏముందట? పాప క్షమాపణ ఉందట. కానీ పరిశుద్ధాత్మ దేవుణ్ణి దూషించిన వారికి ఏ యుగమందే కానీ రాబో యుగమందే కానీ ఏమి లేదట, పాప క్షమాపణ లేదు. ఈ రోజు నువ్వు అమ్మింది పాదాల దగ్గర నిజంగానే పేరు మార్చునేమో, నిజంగా నేను అభినందించలేమో, నిజంగా చప్పట్లు కొట్టినేమో నిన్ను. కానీ నువ్వేం చేసావయ్యానంటే నువ్వు అపవాదికి నువ్వేం చేసావంటే చోటిచ్చావు. అపవాది అనుకున్నాడు అపరిశుద్ధత, అపవిత్రత, వేషధారణ. ఆ చొప్పించి సంఘాన్ని గలిబిలి చేద్దామనుకున్నాడు. కానీ ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని యొక్క ఆత్మ పేతురు గారిని ప్రేరేపించి వారిని ఎక్కడ ఆపేసింది? గడప దగ్గరే ఆపేశారు. అదే మాట తన భార్యతో కూడా చెప్పాడు కదండి. 9వ వచనంలో ఏమన్నాడండి? అందుకు పేతురు ప్రభు యొక్క ఆత్మను శోధించడానికి మీరెందుకు ఏకీభవించారు అంటే వేషధారణ దేవుని యొక్క ఆత్మను ఏం చేస్తున్నట? శోధించినట్లట. కాబట్టి మీరు ఎందుకు ఏకీభవించారు? మీరు ప్రార్థించడానికి ఏకీభవిస్తే బాగుండు, సమస్తము మొత్తం అమ్మిందంతా తెచ్చిపెట్టడానికి ఏకీభవిస్తే బాగుండు. కానీ మీరు ఏం చేశారంటే పరిశుద్ధాత్మ దేవుని మోసపుచ్చడానికి, శోధించడానికి మీరు ఏకీభవించారు అని అక్కడ వారిని మందలించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే వారు ఏమైపోయారు అక్కడ? చచ్చిపోయారు కదండి. చచ్చిపోయిన తర్వాత సహజంగా ఒకవేళ మన సంఘంలో ఎవరైనా చనిపోతే ఏం చేస్తాం మనం? వెంటనే పాస్టర్ గారికి ఇంటిమేషన్ ఇస్తారు, సంఘ పెద్దలకి ఇంటిమేషన్ ఇస్తారు, అందరూ కలిసి వెళ్ళి కొంతసేపు కూర్చొని పాటలు పాడి దేవుని యొక్క వాక్యాన్ని చెప్పి చక్కగా బరియలు క్రమ పద్ధతిలో చేస్తాం. వీళ్ళు చస్తే పాస్టర్ గారు వెళ్ళారా చెప్పండి? ఏ అపోస్తలులు వెళ్ళారా చేస్తే? మాట్లాడరండి. ఇప్పుడు పేతురు గారు వెళ్ళి సమాధి చేసి వచ్చాడా? లేదు. ఎవరన్నా పాటలు పాడారా వెళ్ళి? లేదు. గడి చెప్పండి. ఇప్పుడు ఎవరైనా వెళ్ళి ఆ ఇంటి కూర్చొని వాదార్చారా? లేదు. పాటలు పాడలేదు ఏంటి, అపోస్తలులు వెళ్ళలేదు, వాకింగ్ కూడా చెప్పలేదు. ఒక మాటలో చెప్పాలంటే ప్రియమైన దేవుని సంగమా, ఇది సిగ్గుమాలిన తావు అంతే. చస్తే అన్నారు, అరే ఎవరు వస్తున్నారా మీరు వెళ్ళి వారిని పాతి పెట్టేసానంటే. ఏ అపోస్తలులు వెళ్ళలేదు, ఏ వాక్యం చదవలేదు, ఏ ప్రార్థన జరగలేదు. ఒక మాట అండి,
ఒక మాట, ఆ అమ్మి మోసం చేసినందుకే నేను చదివినప్పుడు నాకు నిజంగా చాలా భయం వేసింది. మరి మన జీతాలు ఎంత, మనం వేసే కాணிక ఎంత? మరి ఇప్పుడు మనం ఎవరిని మోసం చేస్తున్నాం? అంతేనా? అంటే అననీయ సత్పురుల వలె మీరు ఏకీభవించుకుంటున్నారు ఇంట్లో. నిజంగా నిజంగా తట్టింది, నా హృదయం తాకింది అన్నమాట. అరే ఆ రోజు ఆది దేవుడు ఉపేక్షించలేనప్పుడు నాకు వచ్చే దాంట్లో నేను సగం దాచుకొని నేను ఎందుకు మరి సగం ఇవ్వాలి? మరి దేవుడు నేను పరిశుద్ధాత్మ దేవుడు నేను మోసం చేసినట్లు కాదని నేను నిజంగా ఈ మాటను బట్టి చాలా నేను పశ్చాత్తాపడ్డాను. నేను ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే ప్రేమపూర్వకంగా ఒకసారి మీరు ఆలోచన చేస్తారని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను తప్ప మీరు ఇస్తాలేదనో ఇస్తున్నారని నా ఉద్దేశం కానే కాదు. అంటే ఈ జాబితాలో మనం ఉండకూడదని నా ప్రేమపూర్వకమైనటువంటి విన్నపం. ఒకవేళ మీకు ఈఎంఐలు ఉండొచ్చు, లేవని నేను కాదంటలేదు, కానీ ఎన్నున్నా సరే మనము ఏదైతే పొందుకుంటున్నామో ప్రతిఫలాన్ని ఖచ్చితంగా మనం అక్కడ అది దేవుని సన్నిధిలో పెట్టవలసిన వారిగా ఉన్నాం. అయితే ఇక్కడ మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు సర్పము కుయుక్తిగా వారిద్దరిని వాడుకొని అపవిత్రతను, వేషధారణను, అపరిశుద్ధతను సంఘంలోనికి చొప్పించడానికి ప్రయత్నం చేశాడు. అయితే ప్రభునందు ప్రియమైన దేవుని సంఘమా, ఆత్మ వివేచన చేత వాణ్ణి జయించగలిగింది ఆనాటి సంఘము. ఇప్పుడు చెప్పండి, సంఘం గెలిచిందా సర్పం గెలిచిందా? సంఘమే గెలిచింది. ఇక్కడ సర్పమును జయించడానికి ఆత్మ వివేచనను దేవుడు సంఘానికి ఇచ్చాడు. కాబట్టి ఆత్మ వివేచన చేత వేషధారణ మనం ఏం చేయాలి చెప్పండి? జయించాలి. కుయుక్తిని, సర్పము యొక్క కుయుక్తిని మనము జయించవలసిన వారిగా ఉన్నాం. మొదటి సింహము వలె, గర్జించు సింహము వలె వచ్చాడు, వాణ్ణి ఏక మనసుతో ప్రార్థన చేసి జయించాము. రెండవదిగా సర్పము వలె కుయుక్తితో వచ్చాడు. ఇక్కడ ఏమైంది అంటే ఆత్మ వివేచన చేత సంఘము విజయాన్ని పొందుకుంది. మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే మూడవది ఎవరు చెప్పండి? నేరాలు మోపువాడు. చూడండి 6వ అధ్యాయము అపోస్తుల కార్యముల గ్రంథము 6వ అధ్యాయము. మరలా ఎవరు దొరుకుతారా అని చూస్తా ఉన్నప్పుడు ఎవరు దొరికారయ్యారంటే అక్కడ మరలా స్త్రీలే దొరికారు. ఎవరు దొరికారు? స్త్రీలు మరలా దొరికారు. ఇక్కడ కూడా ఏం జరిగిందయ్యానంటే ఏదో విధముగా ప్రియమైన వాళ్ళరా సంఘంలో ఉన్నవారు ఒకరి మీద ఒకరు నేరాలు మోపుకోవాలా, సంఘంలో ఉన్నవారు ఒకరికొకరు నిందించుకోవాలా, వీరి మధ్య ఉన్నటువంటి ప్రేమను మనము చల్లార్చాలా, వీరి మధ్య సమాధానం లేకుండా చేయాలి, వీరి మధ్య ఐక్యత లేకుండా చేయాలి, వారి మధ్య ఏదో విధముగా పంటాలు తట్టాలి అని ఆలోచన చేసినటువంటి అపవాది నేరాలు మోపడానికి సిద్ధపడ్డాడు. చూడండి 6వ అధ్యాయము చదువుతూ ఉన్నాను. ఇక్కడ జరిగిన సంగతి మనకు తెలుసు. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరిస్తున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రులు చిన్న చూపు చూచిరని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగిరి. మొదలైందండి సనుగుడు. చాలా చక్కగా ఏమంటారు అసలు 10వ వచనంలో ఆ దినములలో శిష్యుల సంఖ్య ఏమవుతా ఉందట? విస్తరిస్తా ఉంది. సేవ చక్కగా జరుగుతుంది. ఐక్యతతో, సమాధానముతో, ప్రేమతో సువార్త చెప్పుకుంటూ ప్రకటించుకుంటూ సంతోషంగా వెళ్ళిపోతా ఉంటే ఎలాగైనా సరే గాని గలిబిలి చెయ్యాలని చెప్పేసి సరిగ్గా స్త్రీలను ఎంపిక చేసుకున్నారు. అందులోనే విధవరాండ్రులు. ఏమిటి సమస్య అంటే చాలా సింపుల్ సమస్య అండి. చక్కగా చికెన్ పెట్టారు, ఆవిడకి మెడముక్కు వచ్చిందంట. ఏ ముక్కు వచ్చింది? మెడముక్కు వచ్చింది, రెక్కముక్కు వచ్చింది, తోకముక్కు వచ్చింది. ఇదా గొడవ? నాకు పప్పు సారులో నాకు ఉట్టు సారు వేశారు, బంగాళదుంప వేయలేదు, వంకాయ ముక్క వేయలేదు, క్యాబేజీ ముక్క వేయలేదు, ఆనమకాయ ముక్క వేయలేదు. ఇదే గొడవలు అక్కడ. అదే గొడవలు దేవుడు మీరు మీకు తెలిసిన వాక్యమే. ఎంత విచిత్రం అండి! ఆనమకాయ ముక్కకి గొడవే, మెడ ముక్కకి గొడవేనా? ఇదేనా వాక్యానుసారముగా మనం జీవించడం అంటే ప్రియమైన వాళ్ళరా? ఇది చాలా పెద్ద తలనొప్పిగా మారిపోయింది. ఎవరికి? అపోస్తుల్లో. మాకు చేప ముక్క వేయలేదు, మాకు ఉట్టి గ్రేవీ వేశారు, తోక ముక్క వేశారు, నడుము ముక్క వేయలేదు. ఇదేనండి సమస్య. ఇక అదే జరిగింది ప్రియమైన వాళ్ళరా. అప్పుడు ఏం చేశారట అపోస్తుల్లో? బాబు హెబ్రీలు మాట్లాడే వాళ్ళారా, గ్రీకు భాష మాట్లాడే వాళ్ళారా, యూదులారా రండి, నేను మీ గొడవ సెటిల్ చేస్తానన్నాడా? కమిటీలు వేయలేదు అక్కడ. కమిటీలు వేస్తే ఈ గొడవలు తేలవండి. ఎందుకంటే ఆ మెడముక్క పడినోడికి నువ్వు కోరి తెచ్చి పెట్టినా మనసు అంత ఉన్నది. ఇంకా ఆ చేప తోక ముక్క వేసిన వాడికి నువ్వు లీలావతో తెచ్చినా లేకపోతే పులుసు తెచ్చినా సరే కానీ వాడి మనసు అంత ఉండదు వాడికి.
అప్పుడు వాళ్ళు ఏం చేశారట? 4వ వచనాన్ని చదవండి. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యందుము. చూడండి ఎంత చక్కటి మాట ప్రియమైన వాళ్ళు. బాబు, మేము ప్రార్థన చేయడానికి దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు, వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు, కానీ మీకు సాంబార్లో ముక్కలు పడలేదని గొడవలు తీర్చడానికో, మెరముక్కు పడ్డాదనో, చేప తోకముక్కు పడ్డాదనో, తవులు చేసే కాదు బాబు మమ్మల్ని ఏర్పాటు చేసుకుంది. మేము వాక్యం చెప్పడానికి, ప్రార్థన చేయడానికే మేము పిలువబడ్డాం. వారు ఆలోచనలో పడ్డారు, అరే ఈ సమస్య రావడానికి కారణం ఏంటి? ఎందుకు విధవరాముల మధ్య సమస్య వచ్చింది? మేము వాక్యం సరిగ్గా చెప్పలేదా? వారి కొరకు మేము సరిగ్గా ప్రార్థన చేయడం లేదా? అసలు ఏం జరిగింది అనేటువంటిది వారు ఆలోచనలో పడేటువంటి స్థితికి తీసుకొని వచ్చేసాడు అపవాది గాడు. అయితే వారేమీ నిరుత్సాహపడలేదు ప్రియమైన దేవుని సంగమా. వారు వెంటనే ఏం చేశారు చెప్పండి? ఒక 7గురిని ఏర్పాటు చేశారు కదండి. మీకు అందరూ కూడా తెలుసు. మనం ఒక 5వ వచనంలో మనం చూస్తే మనము ఒక 7గురిని ఏర్పాటు చేసుకున్నారు. బాబు, మీరందరూ కూడా ఏం చేయాలి? ఈ భోజన కార్యక్రమాలు మీరు చూసుకోండి, వంటల కార్యక్రమాన్ని మీరు చూసుకోండి, ఆ స్త్రీల సంగతి మీరు చూడండి, పురుషుల సంగతి మీరు చూడండి అని ఒక 7గురిని ఏర్పాటు చేసి వారికి అప్పగించి వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళందరూ అపోస్తలులు ఏం చేశారట? మేము వాక్యము చెప్పడానికి, ప్రార్థన చేయడానికి మేము నిర్ణయించుకున్నాం, మేము ఆ పనిలో ఉంటాం, మీరు ఈ పనిలో ఉండండి అని అన్నాడు. అయితే ఏం జరిగింది అక్కడ? 7వ వచనం చదువుదాం. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను, మరియు యాజకులు అనేకులు విశ్వాసమునకు లోబడిరి. చాలండి, వారు ఏదో విధంగా నేరాలు మోపి సంఘాన్ని గలిబిలి చేయాలనుకున్నారు. అయితే ప్రభునందు ప్రియమైన దేవుని సంఘమా, సేవకుడు వాక్య పరిచర్యకు, ప్రార్థనకు అప్పగించుకోగా సంఘం గెలిచింది, నేరములు మోపువాడు ఓడిపోయాడు. ఓడిపోయాడా లేదండి? ఓడిపోయాడా లేదా? వాడు నేరాలు మోపాలనుకున్నాడు, కానీ వారి యొక్క పప్పులు అక్కడ ఉడకనివ్వలేదు. సేవకుడు ఏం చేశాడు చెప్పండి? ప్రార్థనకు, వాక్యము బోధించడానికి వారు అప్పగించుకొని వారు ప్రార్థన చేశారు, వాక్యం ప్రకటించారు. కాబట్టి 7వ వచనంలో ఏమని రాయబడి ఉంది? దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య పెరుగుతూ వచ్చింది, బహుగా విస్తరించింది. ప్రియమైన దేవుని సంగమా, వారి యొక్క నేరాలు అక్కడ పని చేయలేదు, అపవాది వాడు అక్కడ ఓడిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సంఘమే మరలా గెలిచింది. 4వదిగా మనం ఆలోచించేద్దాం. 4వదిగా ఎవరు చెప్పండి? వాడు నరహత్య చేయువాడు. మీకు ఆల్రెడీ వారి కొరకు నేను రెఫరెన్స్ ఇచ్చాను ఫస్ట్ కదండి, ఇచ్చాను కదా. ఆ రెఫరెన్స్ మీరు ఆధారం చేసుకొని చూడండి. 4వదిగా వాడు నరహత్య చేయువాడు. వచ్చేద్దాం, ఎక్కడికి వద్దాం? అపోస్తలుల కార్యములు గ్రంథము 8వ అధ్యాయంలోనికి మనం వచ్చేద్దాం. నరహత్య చేయువాడు ఆల్రెడీ అప్పటికే ఒకరిని చంపే ప్రయత్నం చేశారు, చనిపోయారు. ఎవరు చెప్పండి? ఎవరు చనిపోయారు? అంతకు ముందు స్టెఫను చనిపోయారు కదండి. తర్వాత వీడు ఏం చేశారయ్యానంటే, ఏదో విధముగా నరహత్య చేయాలని 2 మర్డర్లు ప్లాన్ చేశారు. ఎన్ని మర్డర్లు మాట్లాడరండి? ఎన్ని మర్డర్లు? 2 మర్డర్లు ప్లాన్ చేశాడు. అందులో మొదటి మర్డర్ ఎవరిది? 12వ అధ్యాయంలో మొదటిగా ఎవరిని చంపే ప్రయత్నం చేశాడు? యాకోబు. యాకోబు చనిపోయాడు, చంపబడ్డాడు. దేవుడు అనుమతించాడు. యాకోబుని ఎందుకు విడిపించలేదండి మీరు అనవద్దు. యాకోబు యొక్క మరణం ద్వారా దేవుని యొక్క నామం మహిమపరచబడడానికే దేవుడు యాకోబును మరణములకు అప్పగించాడు. రెండవది ఎవరిని చంపే ప్రయత్నం చేశాడు? పేతురు గారిని చంపే ప్రయత్నం చేసి ఆయన ఏం చేశాడయ్యానంటే చెరసాలలో ఉంచాడు. ప్రియమైన వాళ్ళారా, చెరసాల్లో ఉంచాడు. 8వ అధ్యాయంలో సంఘములకు గొప్ప హింస కలిగింది కదండి. వాడు ఊరుకోవడం నేను మొదటి చెప్పాను. సంఘం అభివృద్ధి చెందుతా ఉన్నప్పుడు, క్షేమముగా ఉన్నప్పుడు, వాక్యం ముఖ్యత బలపరచబడుతూ ఉన్నప్పుడు, శిష్యుల సంఖ్య విస్తరిస్తూ ఉన్నప్పుడు వాడేమి మౌనముగా ఉండడు. ఏదో విధంగా నరహత్య చేసేటువంటి ప్రయత్నం చేస్తానే ఉన్నాడు. అయితే ప్రభునందు ప్రియమైన దేవుని సంఘమా, ఆ నరహత్య చేసేటువంటి ప్రయత్నంలో అనేకులు ఏమైపోయారు చెప్పండి? చెదిరిపోయారు. 8వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి. స్టెఫనును సమాధి చేసి ప్రలాపించిరి, వచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయించుండెను. వారి యొక్క పని మొదలు పెట్టారు.
నరహత్య చేసేవాడు వాళ్ళ యొక్క పనిని మొదలు పెట్టగా, అయితే ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమా ఆ యొక్క వాడిని ఎలా ఎదుర్కొన్నారు? 4వ వచనాలు చదువుదాం. కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. వారి ప్రయత్నాలు వారు మొదలు పెట్టగా ప్రియమైన వారులారా, చెదిరిపోయిన వారు అందరూ ఏం చేస్తున్నారట? దేవుని యొక్క వాక్యాన్ని, సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. ఈ సువార్త ప్రకటించుట బడుట ద్వారా అనేకులు రక్షించబడతా ఉన్నారు. శిష్యుల సంఖ్య పెరుగుతా ఉంది, సంఘము విస్తరిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ప్రియమైన దేవుని సంఘమా, స్టెఫను చస్తే తెచ్చాడు కానీ ఆయన మరణము ద్వారా ఒక వ్యక్తిని సంపాదించుకున్నాడు. ఆయన మరణం ద్వారా ఒక వ్యక్తిని సంపాదించుకున్నాడు. ఎవరు ఆ వ్యక్తి అయ్యారంటే తర్వాత అధ్యాయం మనం చూస్తే అపోస్తలుడైనటువంటి పౌలు గారు. ఈ రోజు నువ్వు క్రీస్తు కొరకు, సువార్త కొరకు, సంఘము కొరకు, ఆత్మల కొరకు నువ్వు శ్రమ పెట్టుబడి నువ్వు చచ్చినా పర్వాలేదు, నీ మరణము ద్వారా, నీ శ్రమల ద్వారా ప్రభు దగ్గరికి నువ్వు ఒక ఆత్మను నడిపించగలుగుతావు. కానీ ఈరోజు మనము దేవుడి కొరకు, సంఘము కొరకు, ఆత్మల కొరకు శ్రమ పడడానికి మనం ఇష్టపడడం లేదు. నాకెందుకులే, నాకెందుకు వచ్చిందిలే, నేనెందుకు అవమానపడాలే, నేనెందుకు బాధపడాలే, నేనెందుకు సంఘం కొరకు చావాలి అని అనుకుంటే నువ్వు ఒక ఆత్మను పోగొట్టుకున్నవాడు అవుతావు, నీ ఆత్మను కూడా పోగొట్టుకున్న వాడివి అయిపోతావు. కానీ స్టెఫను గారి యొక్క మరణం ద్వారా ఆయన ఒక వ్యక్తిని సంపాదించుకున్నాడు. ఆ వ్యక్తి అపోస్తలుడైన పౌలు. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు నేరాలు మోపువారు తర్వాత నరహత్య చేసే ప్రయత్నం చేస్తా ఉన్నప్పటికీ వారు ఏం చేశారయ్యా అని అంటే ప్రియమైన వాళ్ళారా, వారు ఏం చేస్తున్నారట? సువార్తను ప్రకటిస్తూ ఉన్నారట. దేవుని యొక్క సువార్త వాక్యమును వారు ప్రకటిస్తూ వారు వెళ్ళిపోతా ఉన్నారు. శిష్యుల సంఖ్య పెరుగుతూ ఉంది. అలాగే వాడు పేతురుని చంపాలని ప్రయత్నం చేశారు. అదే మనం చదువుకున్నాం. కాబట్టి పేతురుకు తెలుసు వీరి యొక్క ప్రయత్నాలు, పేతురు గారికి తెలిసి నేను ఎలా చావను అని తెలిసి యేసుక్రీస్తు వారి యొక్క వాగ్దానాన్ని పట్టుకొని ఆయన హ్యాపీగా నిద్రపోతా ఉన్నాడు. ఇక్కడ నరహంతకుడు గెలిచారా? సంఘం గెలిచిందంటే సంఘమే గెలిచింది. సంఘం ఏం చేసిందండి? అత్యాసక్తితో ప్రార్థన చేసింది. ఏక మనసుతో అత్యాసక్తితో సంఘము ప్రార్థించగా సంఘమే గెలిచింది. నేరాల మోపువాడు ఓడిపోయాడు. అననుకూల పరిస్థితుల్లో, శ్రమల్లో ఉండగా సంఘము ప్రార్థన చేసింది. ప్రార్థించిన ప్రతిసారి ఎవరు గెలిచారు? చెప్పండి, ఎవరు గెలిచారు? సంఘమే గెలిచింది. ఒక మాట మీకు జ్ఞాపకం చేయనా, నీ కుటుంబంలో ఏదైనా ఒక సమస్య, ఏదైనా ఒక శ్రమ, ఏదైనా ఒక బాధ, ఏదైనా ఒక శోధన, ఏదైనా కావచ్చు, నువ్వు చాలా ఇబ్బంది పడతా ఉన్నావు, నువ్వు సంఘంలోనికి వచ్చిన ప్రార్థన చేయి, దేవుడు విజయాన్ని ఇస్తాడు. నేను ఎన్నో మార్లు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. శనివారం ప్రార్థనకు రండి రండి రండి. చక్కగా ప్రతి వ్యక్తి కొరకు ఇక్కడ ప్రార్థన చేయబడుతుంది. మీకు ఆ సత్యం తెలియదు. నాకు ఇది సమస్య ఉంది అని చెప్పిన ప్రతి ఒక్కరి కొరకు కూడా ఈ స్థలంలో ప్రార్థన చేయబడుతుంది. ఎవరైతే సంఘ ప్రార్థనలో ఏక మనసుతో ఏకీభవిస్తారో వారి కుటుంబాల్లో, వ్యక్తిగత జీవితాల్లో ఏం చూస్తారు చెప్పండి? విజయాలే చూస్తారు. అపజయం అనేటువంటిది ప్రార్థన దగ్గర లేదు. ప్రియమైన దేవుని సంఘమా, ప్రార్థనకు ఉన్నది విజయమే గానీ అపజయము కాదు. సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేయగా పేతురు గారు ఏం చేయబడ్డారు చెప్పండి? పిలిపించబడ్డారు. అది మనకి తెలిసినటువంటి సత్యం. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని సంఘమా, శ్రమలలో సంఘము ప్రార్థించగా దేవుడు విజయాన్ని ఇచ్చాడు. సంఘము విస్తరిస్తా ఉన్నప్పుడు అపవాది గర్జించు సింహం వలె వారు లోపలికి వచ్చారు. వస్తే ఏక మనసుతో వారు ప్రార్థన చేసి వారిని ఏం చేశారు చెప్పండి? ఓడించారు. అలాగే సర్పముగా వారు కుయుక్తుగా లోపలికి వస్తే ప్రియమైన వాళ్ళరా ఆత్మ వివేచన చేత వారిని ఓడించి సంఘము విజయము సాధించింది. అలాగే నేరాలు మోపువాడుగా వారు లోపలికి ప్రవేశిస్తే సేవకుడు వాక్య పరిచర్యకు, ప్రార్థనకు అప్పగించుకొనగా సంఘమే గెలిచింది. నేరాల మోపువాడు ఓడిపోయాడు. నరహత్య చేయవారు సంఘంలోనికి ప్రవేశించారు. అయితే కాబట్టి చెదిరిపోయిన వారందరూ కూడా దేవుని సువార్త వాక్యమును ప్రకటించగా సంఘం గెలిచింది. నరహత్య చేసేవాడు ఓడిపోయాడు. సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేసింది, వాడు ఓడిపోయాడు, సంఘమే గెలిచింది. ఈ రోజు నీ విజయం వెనక ఎప్పుడు కూడా సంఘం ఉంటుంది, అంటే సంఘ ప్రార్థన ఉంటుంది. నీవైనా నీ కుటుంబమైనా నీ విజయం సాధించాలి అని అంటే, పరలోక రాజ్య వారసులుగా ఉండాలంటే నీ వెనక ఉండేది సంఘ ప్రార్థన. ఈ సత్యాన్ని నువ్వు మర్చిపోవద్దు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.